భార్యాభర్తలు ఒకే దగ్గర పని చేస్తే ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందో తెలియదు కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ప్రాబ్లమ్స్ అంటూ వచ్చేస్తున్నాడు రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. సార్ నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను బస్సు డ్రైవర్ని అండి. మా ఫ్యామిలీస్. నమస్కారం అండి. కండక్టర్ అండి. ఇంట్లో రోజు కలిసి ఉంటామండి, బస్సులో కూడా రోజు చూడాలంటే బోర్ కొట్టారు. అదే కలిసి ఎలా జాబ్ చేయాలంటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్తాను అనమాట. దేనికన్నా అదృష్టం ఉండాలండి. కానీ ఏం లాభం అండి, కండక్టర్ కదండి. భోజనం పెట్టమంటే చిల్లర అడుగుతుంది, టిఫిన్ పెట్టమంటే చిల్లర అడుగుతుంది, కాఫీ అంటే చిల్లర అడుగుతుంది. ఈయన మాత్రం తక్కువ తిన్నాడా అండి? ఎప్పుడన్నా ఏమండి సరదాగా బయటికి తీసుకెళ్ళండి అంటే అలా తీసుకెళ్ళి వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తాడండి. ఏమైంది అని అంటే ఇది నాన్ స్టాప్ అంటాడు. సర్లే ఇలా మనం బయట పెట్టుకోకూడదు. ఇప్పుడే డ్యూటీ దిగి వచ్చాం, బాగా ఆకలేసేస్తుంది, అన్నం పెట్టు. చిల్లరుందా? చెప్పు దిగిపోద్ది. ఏం మాట్లాడుతున్నా, అందరూ చూస్తున్నారు, బాగోదా? అన్నం పెట్టు. ఇదిగోండి, ఇదేంటి వరుస. అన్నం పెట్టినా కానీ తినడు. ఎలా తింటాడు చూడండి. రైట్ రైట్. అది ఓల్డెన్ ఓల్డెన్. రైట్ రైట్. అది ఇంట్లో కూడా. కడుపు నిండిందండి. సూపర్ గా ఉంది. ఓకే అండి. ఏమండి అలా సరదాగా బయటికి వెళ్దామా? అబ్బాయి డీజిల్ అయిపోయింది అంటే ఓపిక అయిపోయిందని చెప్పి ఎప్పుడుంది కనుక. సరే పడుకుంటారా మరి? పక్కే. చిల్లరిందా? ఆంజనేయులు బాబు ఎవరు కావాలా? ఆంజనేయులు కావాలయా? నేనే ఆంజనేయులు. నువ్వు ఆంజనేయులు అంటే నేనే ఆంజనేయులయా? నాకు డ్రైవర్ ఆంజనేయులు కావాలయా? డ్రైవర్ ఆంజనేయులా? నేనే కదా. కాదా ఆంజనేయులు? ఆంజనేయులు ఒక నిమిషం ఆగరా. డ్రైవర్ని ఎప్పుడు ప్యాసింజర్లు వెనక నుంచి చూస్తుంటారు కదా, అందుకే నన్ను గుర్తుపట్టలేదు. ఒరే ఇప్పుడు పిలు. ఆంజనేయులు ఆంజనేయులు. అమీర్పేట అమీర్పేట. ఆంజనేయులు ఇక్కడ ఏంటి ఎలాగొచ్చావు? అదేనండి, మీ ఆవిడ ధనం ఉంది కదా కండక్టర్, నాకు చిల్లర డబ్బులు ఇవ్వాలి, అందుకే వచ్చానండి. ఏ డబ్బులు నొక్కేసావా? మరి ఇచ్చావని చెప్తున్నాడు. ఏమో రోజుకి ఎంతమంది ప్యాసింజర్లు ఎక్కుతుంటారు దిగుతుంటారు, వీడందరూ నాకెక్కడ గుర్తుంటాడు. అనుకో బస్సు ఎక్కుతుంటారు దిగుతుంటారు, అది దాని ఉద్దేశం. కాదండి, నాకు డబ్బులు ఇవ్వాలి. నేను ఇప్పుడు డ్యూటీ దిగాను కదా. డ్యూటీ దిగేసిందంటే రేపు డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చి తీసుకో. డ్యూటీలు ఎడితే చిల్లర లేదంటారు, ఇంటికి వచ్చి ఎడితే డ్యూటీలు లేనంటారు. నువ్వు ఏంటండి ఏంటి నోరు చేస్తా? అదండి, నువ్వు కొడదా నువ్వు ఇలాదా? ఏది టికెట్ ఏం రాసి ఉందా? టికెట్ మీద ఏం రాసలేదండి. అయితే ఇంకంతే, వెళ్ళిపో. అమ్మద్దంగా రేటు డబ్బులు నొక్కేసినట్టు చెప్పలేదంటే నాకు నువ్వు. మరి ఆ కలర్ టీవీ ఎలా వచ్చింది అనుకున్నారు? హాయ్ లక్ష్మక్క. పీస్ అదిరింది, ఇప్పుడే బయటకు వచ్చిన ఓల్వో బస్సు లాగా ఉంది. మీ కొలిగా కాకి షర్ట్ వేసింది? అవునండి, అది ఆ ఫ్రెండ్ అద్భుతం. ఓహో, ఎప్పుడు చూడలేదే. ఏ రూట్ లో వెళ్తుంటారు? నేను అమీర్పేట పంజాగుట్ట. నేను అదే రూటే. ఎప్పుడు చూడలేదా మిమ్మల్ని? లేదే. లేదా? ఇప్పుడు చూడండి, పంజాగుట్ట. అయ్యో మీరా? కలిసే మనం డ్యూటీలు చేసాం. అవునవును. ఇంకేటి కావట్లేదు మీ కొలిగా? అవునండి, లోపల తీసుకెళ్ళి. ఎక్కడున్నావా? నీకోసం ప్యాసింజర్ వెయిటింగ్ అయ్యా. ఆగండి, నోర్లు ముయ్యండి. నేను డ్రైవర్ని కదా, ప్యాసింజర్లు నా కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? బుకింగ్. ఆగండి, టికెట్ కౌంటర్ లో టికెట్లు బుక్ చేస్తూ ఉంటాడు. చచ్చిపోతున్నాను రా. మేము చేసేదేమో పబ్లిక్ సర్వీస్, నోరిప్పితే చండాలంగా ఉంటుంది, చెప్పుకోలేకపోతున్నాం. రే వస్తాను పద. ఎక్కడికి? ప్యాసింజర్ వెయిటింగ్ అన్నా కదా, వస్తున్నాను. ఎవరవై అసలు? డ్రైవర్ కావాలన్నారు కదండి. నువ్వు కాదు, మా ఆంజనేయులు కావాలి. అయ్యో, డ్రైవర్ ఆంజనేయులు నేనేనండి. ఊరుక, మా డ్రైవర్ ఆంజనేయులు నువ్వు కాదు. వీడు కూడా వెనక నుంచే చూస్తున్నాడు. సరే ఆంజనేయులు పంజాగుట్ట. బాబు ఆంజనేయులు నువ్వా? గుర్తుపట్టలేపనయ్యా. ప్యాసింజర్ వెయిటింగ్ అన్నారు కదా, వచ్చేతను పదండి వెళ్దాం. సరే. ఏమొస్తాడండి, ఈ డీజిల్ అయిపోయింది. అప్పుడే నోరు ముయ్యి.
ఓపిక అయిపోయిందని చెప్తుంది. ఓ అంతేనా? నేను వస్తాను, మీరు పదండి. తొందరగా అలాగే, waiting అక్క. అలాగే. ఇంకేంటి భలే ఉన్నారు ఇద్దరు కూడా, మరి మంచి సర్వీస్ బాగా చేస్తున్నారు అయితే. ఇక బాబు ఆంజనేయులు, ఆంజనేయులు ఏంటండి వీడు? ఇక ఆంజనేయులు. ఓయ్ మళ్ళీ వచ్చేవిటి? ఆంజనేయులు ఏడా? ఆంజనేయులు, వీడు అప్పుడే మర్చిపోయాడు బాబోయ్. ఆంజనేయులు. అమీర్పేట, అమీర్పేట. ఊరు ఆంజనేయులు నువ్వేనా ఇక్కడ ఉంది? సారీ అండి, సారీ అండి. పర్లేదండి, ఇవన్నీ మాకు అలవాటు. నన్ను కొడతా అలవాటు ఉంది కదా. అలా పడితే ఇలా కొట్టడం కూడా మాకు అలవాటు. ఏంటి ఇలాగ వచ్చావు? ఈసారి మీ ఆడ కోసం రాలేదు, అద్భుతం కోసం వచ్చా. అదెంత నొక్కేసిందిరా? అంటే 65 రూపాయలు నొక్కేసిందండి. 65 రూపాయలా? ఏమ్మా 60 రూపాయలు తీసుకున్న వాడి దగ్గర చిల్లర ఇవ్వాలా? వాడు ఎవడో నాకు తెలియదు. ఏ టికెట్ మీద రాసిందా? టికెట్ మీద రాసలేదు, ఏలు పెట్టి ఈపు మీద రాసింది. ఏదెట్టి కుండ్లు నీకు ఈపు మీద రాసిందా? దానికి దీనికి చెల్లి. నేను ఇంకా గుండెల మీద రాస్తాను తెలుసా? గుండెల మీద రాసావా? మరి చెప్పలేదే? అంటే నీ గుండె బ్రేక్ అవుతుందని. బ్రేక్ లైట్ నాకు అలవాటే. నువ్వు చెప్పలేదేరా? అంటే నువ్వు ఫీల్ అయిపోతావని. ఫీల్ అవుతాను. ఆపండి, ఆపండి. ఎందుకు ఆపేవు నన్ను? ఏమండి వాడు ఇంకొక 4-5 సార్లు బస్ ఎక్కితే వాడి దగ్గర డబ్బులు గుంజుకోద్దా? నిజమే, నెక్స్ట్ మంత్ కార్ కొనుక్కుందాం. రేయ్, వెళ్ళరా, వెళ్ళిపో. నెక్స్ట్ మంత్ రేపు డ్యూటీలో ఉన్నప్పుడు చిల్లర డబ్బులు తీసుకో. ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారు, వెళ్ళిపో. మొత్తం మోసం చేస్తున్నారు. వెళ్ళరా? వెళ్తున్నా అండి. నెక్స్ట్ టైం మంచి ప్యాసింజర్ అని చూసుకుందాం. అసలు ఇలాంటి దిక్కుమాల గొడవలన్నీ తీసుకొస్తున్నారు ఇంటి మీదకి. ముందు నిన్ను పొడవాలి చెంచాతోటి. భయపడకే, వాడు పొడుస్తా అంటాడు, అడిగి అంత సీన్ లేదు. ఇప్పుడు ఏం చేస్తాను చూడు. రైట్ రైట్. భలే పంపించేసావు. నాకు రోజు ఇది అలవాటే. వాడు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, మనం మంచి సినిమా చూసుకుని వద్దాం పదా. నా పేరు బొండు మల్లే, తప్పితే నేనేమో సుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. రాకెట్ రాఘవ అండ్ టీమ్. రోజా గారు నమస్కారం. రాఘవ్ గారు నమస్కారం. ఎందుకు మేడం అన్ని సార్లు పెడితే కొద్దిగా ఆలోచించి. వెజ్జా నాన్ వెజ్జా అర్థం కాక చాలా సేపు కన్ఫ్యూజింగ్ అన్ని. అలాగే ఉండాలి, వెజ్ నాన్ వెజ్ లాగా తెలియకుండా ఒక కన్ఫ్యూజన్ లో పెట్టేసావు నన్ను. అయితే స్కోర్స్ కూడా కన్ఫ్యూజన్ తో ఇస్తారు. కానీ బాగుంది, షార్ట్ అండ్ స్వీట్. నాగ్ బాబు సార్. రాఘవ సార్, వెనక్కి తిరిగితే గుర్తుపట్టడం అదొక పాయింట్. అవును సార్. డీజిల్ అయిపోయిందని ఓ చిన్న టికెట్ మీద డబ్బు రాయటం, ఈ 3 పాయింట్లు తప్ప కొత్తగా ఎంటర్టైన్ చేయటం ఇంకా వేరే తగ్గింది. ఇది కూడా నాకు సార్ కొంచెం బాగా చేయి సరే. ఓకే.